ఈ సెషన్లో మనం వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్, సో దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూస్తాం. మరి ఇక్కడ జావా స్క్రిప్ట్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేదంటే మనం చెప్పచ్చు ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పచ్చు. సో మరి ఇదేం చేస్తుంది? ఇంటరాక్టివిటీ టు యువర్ వెబ్ పేజెస్. మీరు మామూలుగా వెబ్ పేజెస్ బేసిక్గా HTML తోటి క్రియేట్ చేస్తారు, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ తోటి. సో ఈ HTMLతో బేసిక్గా తయారైన వెబ్ పేజెస్ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉంటాయి. స్టాటిక్గా అంటే ఇవాళ చూసినా, రేపు చూసినా, తర్వాత 1 వీక్ తర్వాత చూసినా కూడా ఆ పేజ్లో ఎటువంటి మార్పులు ఉండవు అనమాట. సేమ్ స్థిరంగా ఉంటాయి ఆ పేజెస్. మరి అలా కాకుండా మీ యొక్క అవసరాల కోసం మీ యొక్క వెబ్ పేజ్ని ఎప్పుడు ఏ విధమైన ఇన్పుట్ ఇచ్చారో దాన్ని బట్టి మీ యొక్క వెబ్ పేజ్ యొక్క అపీరెన్స్ కావచ్చు, లుక్ కావచ్చు, ఎవ్రీథింగ్ డైనమిక్నెస్ రావాలి అక్కడ అనుకుంటే అప్పుడు ఈ యొక్క HTMLకి మీరు జావా స్క్రిప్ట్ని యాడ్ చేయాలి. సో అంటే ప్రోగ్రామింగ్ అనమాట. ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, కండిషన్స్, ఇవన్నీ పెట్టి, ఫంక్షన్స్ ఇట్లాంటివన్నీ పెట్టి ఈ యొక్క HTMLకి మిక్సింగ్ చేసి మీరు వెబ్ పేజెస్ని తయారు చేస్తే వాటిని డైనమిక్ వెబ్ పేజెస్ అని చెప్పేసి అంటాం. సో మరి ఈ యొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ద్వారా తయారు చేయబడిన ఈ యొక్క పేజెస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి? వెబ్ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెట్స్కేప్ నావిగేటర్, ఇట్లా రకరకాల బ్రౌజర్స్ ఉన్నాయి. మీకు ఆ బ్రౌజర్స్లో ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, మరి జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ నాట్ జావా, అంటే కంప్లీట్గా జావా కాదు. మరి జావాలో ఉన్న స్క్రిప్టింగ్ని తీసుకొని, కొంత పార్ట్ని తీసుకొని ఈ యొక్క జావా స్క్రిప్ట్గా తయారు చేయడం జరిగింది. అది ఫస్ట్ టైము నెట్స్కేప్ నావిగేటర్ అంటే నెట్స్కేప్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రౌజర్లో ఈ యొక్క లైవ్ స్క్రిప్ట్ని జావా స్క్రిప్ట్గా పెట్టడం జరిగింది. అంటే జావాలో ఉన్న ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని, ఈ యొక్క కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని తీసుకొని కొంతవరకు దాన్ని జావా స్క్రిప్ట్గా వీళ్ళు ప్రిపేర్ చేసి ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగింది ఈ యొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజ్గా. మరి అంటే జావాలో ఉన్నదంతా ఇక్కడ ఉండదన్నమాట. ఇట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ జావా అని చెప్పచ్చు జావా స్క్రిప్ట్. అట్లనే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజే కాకుండా స్క్రిప్టింగ్ చేసేదానికి మనకి VB స్క్రిప్టు, అట్లనే జే స్క్రిప్టు. VB స్క్రిప్ట్ అనేది విజువల్ బేసిక్కి సబ్సెట్ అని చెప్పొచ్చు. జే స్క్రిప్ట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేసిన స్క్రిప్టింగ్. ఇట్లా నెంబర్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. ఈ యొక్క HTML తోటి డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయలేం కాబట్టి ఈ స్క్రిప్టింగ్ని యాడ్ చేసి ఈ యొక్క డైనమిక్నెస్ని వెబ్ పేజెస్కి తీసుకొచ్చేదానికి ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. అయితే జావా స్క్రిప్ట్ తోటి మనం ఆ యొక్క వెబ్ పేజెస్లో ఏమేం చేయొచ్చు అనేది చూసినట్లయితే క్రియేట్ యాన్ యాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయొచ్చు. యాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ని అంటే టెక్స్ట్ బాక్సులు, రేడియో బటన్స్ మనం వెబ్ పేజెస్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేలా ఫిమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అది యూజర్ ఇంటరాక్టివిటీ అనమాట. సో ఆ చాయిస్ దాని ప్రకారం నెక్స్ట్ యాక్షన్ రావాలి. ఇట్లాంటివి యూజర్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసుకునేదానికి ఇది యూజ్ అవుతుంది. అట్లనే వ్యాలిడేట్ యూజర్ ఇన్పుట్ ఆన్ ఫామ్స్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఇచ్చాము, ఒక టెక్స్ట్ బాక్స్లో ఒక డేట్ ఇచ్చాం, అది ఇన్పుట్ అనమాట. మరి ఆ డేట్ కరెక్టా కాదా మనం ఇచ్చిన డేటు అనే కండిషన్స్, వ్యాలిడేషన్స్ చెక్ చేసుకుంటుంది. అట్లనే మనం ఇచ్చిన ఇన్పుట్ను బట్టి ఆ యొక్క పేజెస్
HTML పేజెస్ ఎలా ఉండాలి అంటే ఒక డేట్ ఇస్తే ఇట్లా ఇంకొక కలర్ రావాలి, ఇంకొక డేట్ ఇస్తే ఇంకొక కలర్ రావాలి, లేదంటే ఏజ్ ఎంత అయితే ఇట్లా ఉండాలి, ఇట్లాంటి కండిషన్స్ పెట్టుకొని ఆ యొక్క వెబ్ పేజెస్ యొక్క అపీరెన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కస్టమ్గా మనం మార్చుకునేదానికి యూజ్ అవుతుంది. అట్లనే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ద్వారా వెబ్ బ్రౌజర్ని కంట్రోల్ చేయొచ్చు. వెబ్ బ్రౌజర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అనేదాన్ని కంట్రోల్ చేసేదానికి కూడా ఈ యొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయండి. అయితే ఇక్కడ జావా స్క్రిప్ట్ ద్వారా మనం వాట్ కాంట్ జావా స్క్రిప్ట్ డూ అనేది చూసినట్లయితే, అంటే జావా స్క్రిప్ట్ ద్వారా ఏమి చేయలేము అంటే డేటాబేస్ తోటి కనెక్ట్ చేయలేము. మనం ఎంఎస్ యాక్సెస్, అరాకిల్ ఇట్లాంటి డేటాబేస్తోని కనెక్ట్ చేసి అక్కడ ఉండే డేటాని తీసుకురావడం ఇట్లాంటివంతా చేయలేము. రైట్ టు ఫైల్స్లోకి డేటాని పంపించలేము. అంటే డేటాబేస్తోని కనెక్ట్ చేయడమే కాదు, మామూలుగా ఉన్న మీరు ఏదన్నా ఒక ఎంప్లాయీస్ డేటా ఉంది అట్లాంటి దాన్ని ఫైల్స్లోకైనా పంపించి స్టోర్ చేసుకుందాం అనుకుంటే కూడా దీని ద్వారా కుదరదు. అట్లానే కీప్ ఎ కౌంటింగ్ని చేసేదానికి ఈ యొక్క జావా స్క్రిప్ట్ కుదురుతుంది, కానీ ఆ యొక్క కౌంటర్ని కీప్ చేసేదానికి అంటే ఇవాళ 10 దాకా కౌంట్ చేసాం, రేపు అది కంటిన్యూస్ అయ్యి 11 నుంచి రావాలి, మళ్ళీ తర్వాత మరుసటి రోజు 20th నుంచి రావాలి, ఇట్లాంటి కౌంటర్లని కొన్నిటిని చేయలేదన్నమాట. అట్లానే నెక్స్ట్ కీప్ ట్రాక్ ఆఫ్ ఎ స్టేట్, ఒక స్టేట్ని ఇది స్టోర్ చేసి పెట్టుకొని దాని ప్రకారం నెక్స్ట్ యాక్షన్ తీసుకునేదానికి కుదరదు, ఒక కుకీస్లో తప్ప. ఓకే, కుకీస్ అనే ఒక టాపిక్ వస్తుంది, దాంట్లో మాత్రం ఆ యొక్క కుకీ స్టేట్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే,